ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన ఆత్మీయ పాఠాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ అనుదిన ఆహారంలో ప్రతిదినము 24వ తేదీ 5వ నెల 25వ సంవత్సరంలో ఈ అనుదిన ఆహారంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనతో మాట్లాడని ఆ ప్రభువు మాట్లాడే ఆ మాటలను మన హృదయంలో నిలవడం చేసుకొని ధ్యానం చేసుకుంటూ ఈ లోకంలో ఈ విశ్వాస యాత్రలో కొనసాగుదుముగాక. హల్లెలూయా. పిల్లరా, పరమగీతములు 1వ అధ్యాయం 5వ వచనంలో, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను అని షూలమితి యెరూషలేము కుమార్తెలతో చెప్తోంది. సరే, నల్లని దానను అంశం అయిపోయింది. సౌందర్యవంతురాలను, ఇది శారీరక సౌందర్యము, ఆత్మీయ సౌందర్యము. ఈ ఆత్మీయ సౌందర్యాన్ని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? చూసారా? చంద్రబింబమంతా అందము గలదై, నిన్నటి దినము మనము ధ్యానం చేసుకున్నాము కదా ప్రియులారా. చంద్రబింబమంతా అందము గలదై, సూర్యుని అంతా తేజస్సును కళలను గలదై, నిన్నటి దినం మనం ధ్యానం చేసుకున్నాం. యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యూహిత సైన్యము అంటే మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం. యేసుక్రీస్తు ప్రభువుని బంధించడానికి వచ్చినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట మాట్లాడతాడు. 26వ అధ్యాయము 53వ వచనంలో, నేను ప్రార్థిస్తే అనేక వ్యూహాల వారు, దేవదూతలు ఇక్కడికి నా పక్షాన వచ్చి యుద్ధం చేయరా అని అంటాడు. కింద బైబిల్లోనే ఫుట్నోట్స్లో వ్యూహము అంటే ఎంతమందో అక్కడ రాయబడింది ప్రియులారా. 10,000 మంది సైన్యము. ఒక వ్యూహము అంటే 10,000 మంది సైన్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో చూసినప్పుడు ఈ సైన్యాన్ని గురించి అపోస్తలుడైన పౌలు గారు మనం కూడా ఏ విధంగా జీవించాలి లోకంలో అనే దాని గురించి ఆయన వివరిస్తాడు. పిల్లరా, ఇక్కడ అంటే అంతమంది వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. ఆ రూపం ఎలాంటిదంటే, ఒక 10,000 మంది సైన్యము వస్తుంటే భీకరంగా ఉంటుంది కదా, అలాంటి రూపం గలది
అని అంటాడు. పావురము అంటాడు, సౌందర్యవంతురాలు అంటాడు, చంద్రబింబం అంత అందం గలదై అంటాడు, సూర్యుని అంత స్వచ్ఛత కళలను గలదై అంటాడు. ఇక్కడ మరలా యూహిత సైన్య సమభీకర రూపిణి, సైన్యము 10,000 మంది సైన్యము. ప్రిల్లరా, ఈ లోకానికి సంఘము ఎన్ని విధాలుగా కనిపించాలో, సంఘంలో ఉండే గుణగణాలన్నీ కూడా ఇక్కడ ఆత్మదేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. సైన్యము అంటే శత్రువులకు భయం కలుగుతుంది. ఒక రాజ్యానికి సైన్యం బాగుందంటే ఆ రాజు, ఆ ప్రజలు ధైర్యంగా నిద్రపోతారు. కానీ భయపడేది ఎవరు? ఆ రూపము, ఆ రూపిణి, యూహిత సైన్య సమభీకర రూపిణి. ఆ భీకర రూపం ఎవరికి భయం కలిగిస్తుంది? శత్రువుకు భయపడతాడు. ఎవరు మనకు శత్రువు? సాతాను మనకు శత్రువు. శత్రువు భయపడిపోవాలి ప్రియులారా. సంఘానికి, సంఘం అనగా ఎవరు? నీవు. నువ్వు ఉంటే, భయం ఉంటే సాతానుగాడు నీ దగ్గరికి రాడు. సాతానుగాడు నీ స్నేహితుడు అయితే వాడు ఎప్పుడు నీ ఇంట్లోనే కూర్చుంటాడు. సాతాను అంటే శరీర కార్యాలే. నీ శరీరమే నీకు శత్రువు. నీ శారీరక ఆలోచనే నీకు శత్రువు. నీ శరీరాన్ని నువ్వు జయించడం అంటే అది చిన్న పనేం కాదు కదా. దాన్ని అనుకునేదంతా నడిపించే సాతానుగాడు. మరి వాడికి నువ్వు ఎలా కనిపించాలా? యూహిత సైన్య సమభీకర రూపిణి యగు. ఈమె ఎవరు? కావున ప్రియులరా, సాతానుకు భయం కలిగిస్తుంది ఇక్కడ. ఈ యూహిత సైన్య సమభీకర రూపిణిలో ఆ రూపంలో ఏం కనిపిస్తుంది? పరిశుద్ధత కనిపిస్తుంది. పరిశుద్ధత అంటే వాడి సాతాను గాడికి ఇష్టం లేదుగా. సత్యము కల్పిస్తుంది. సత్యం అంటే వాడికి ఇష్టం లేదు. అసత్యవంతుడు, అబద్ధాలకు తండ్రివాడు, వాడు ఎందుకు ఇష్టపడతాడు? వినయము కనిపిస్తుంది. వాడికి అసలు వినయం అంటే ఇష్టమే లేదు. వాడు ఎప్పుడు గర్వం, మేకపోతు గర్వం వాడిది. విధేయత కనిపిస్తుంది. లోబడేతనం అంటే వాడికి ఇష్టం లేదు. వాడికి ఎప్పుడు వాడి వ్యవహారం అదే. ఏంటంటే నేను అందరికంటే కొంత ఎత్తుగానే ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఈ లక్షణాల ద్వారా, ఈ యొక్క ప్రవర్తన ద్వారా సాతానుగాడికి భయం కలిగించాలి. యూహిత సైన్య సమభీకర రూపిణి యగు. ఈమె ఎవరు? ఆమె సంఘము, ఆమె షులుమితి. ఎంత సౌందర్యము! కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భీకర రూపం గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. ఈ భీకర రూపము లోకానికి ఉండాలి. కొన్నిసార్లు ఈ లోకం కూడా భయపడాలి కదా సంఘాన్ని చూసి. ఒక దినం భయపడే రోజు వస్తుంది. ఈ లోకాన్ని ఏలేదే సంఘం. అయితే ఇప్పుడు కూడా ఈ శరీర కార్యాలు, ఈ శరీరము, ఈ యుద్ధం మొదలైనప్పుడు యూహిత సమభీకర రూపిణి, సూహిత సైన్య సమభీకర రూపిణియగు. ఈమె ఎవరు? ఈమె ఎవరు? ఈమె ఎవరు? ఆమె
సంఘము, క్రీస్తు వధువు, నీవు నేను. మనలో ఇలాంటి గుణాలు ఉన్నాయా? మనం సాతాను గారితో స్నేహం చేస్తున్నామా? వాటితో జోడుగా ఉంటున్నామా? విజోడుగా ఉంటున్నామా? కావున ప్రియులరా, లోకానికి, సాతానుకు, శరీర కార్యాలకు ఈ విధముగా మనం కనిపిస్తూ ఆ ప్రభువులో కొనసాగుదముగాక. హల్లెలూయా. అవునండి, ఇంత సౌందర్యం ఉంది. నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను అని ఎందుకు ధైర్యంగా చెప్తుందంటే, ఆమె యూహిత సైన్య సమభీకర రూపిణి. అంత అందం ఉంది. కావున మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి అనుదినము ఆ ప్రభులో కొనసాగుదాము గాక. ఆమేన్. మహోన్నతుడ స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడని నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. ఆమేన్. హ్యావ్ ఏ గుడ్ డే.